మనందరికీ ఈ అనుభవం ఉండే ఉంటుంది. జనరేటివ్ ఏఐ టూల్స్ వాడినప్పుడు ఒక్కోసారి వచ్చే రిజల్ట్స్ చూస్తే చాలా చిరాకొస్తుంది కదా. కానీ అసలు విషయం ఏంటంటే, ఆ పనికిరాని జవాబులకు కారణం ఏఐ కాదంటే ఎవరైనా నమ్ముతారా? అవును. అసలు సమస్య ఎక్కడుందో, మరి దాన్ని ఎలా సరిదిద్దాలో ఇవాళ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. కుక్కల గురించి రాయండి అని చాలా సింపుల్గా అస్పష్టంగా అడిగామనుకోండి, దానికి ఏఐ ఏమిచ్చింది? కుక్కలు క్షీరదాలు, మనిషికి మంచి స్నేహితుడు లాంటి చాలా జనరల్ సమాచారం. అంటే ఇది దాదాపు మనకు ఏమాత్రం ఉపయోగపడదు. మనం చేసే మొదటి ఇంకా అతి పెద్ద తప్పు ఇదే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సమస్య ఏఐ టెక్నాలజీలో లేదు, అస్సలు లేదు. సమస్య అంతా మనమిచ్చే సూచనల్లోనే ఉంది. మన ఇన్స్ట్రక్షన్ ఎంత షార్ప్గా క్లియర్గా ఉంటే మనకొచ్చే అవుట్పుట్ అంత అద్భుతంగా ఉంటుంది. అంత సింపుల్. సరే, మరి మనం మొదటి స్టెప్ ఏంటి? స్పష్టమైన సూచనలివ్వడం. అంటే మన మనసులో ఉన్న అస్పష్టమైన ఆలోచనల్ని ఏఐకి సులభంగా అర్థమయ్యేలా ఒక పక్కా కమాండ్గా ఎలా మార్చాలో ఇక్కడ నేర్చుకుందాం. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలంటే ఈ 4 విషయాలు చాలా ముఖ్యం. ఫస్ట్, నిర్దిష్టంగా ఉండాలి. అంటే జనరల్గా కాకుండా పాయింట్ టు పాయింట్ అడగాలి. సెకండ్, ఏఐకి ఒక పర్సోనా అంటే ఒక పాత్రనివ్వాలి. దీనివల్ల అది ఒక ఎక్స్పర్ట్లా ఆలోచిస్తుంది. థర్డ్, మన గోల్ ఏంటో దానికి చెప్పాలి. ఆ సమాచారంతో మనం ఏం చేయబోతున్నామో తెలిస్తే దానికి తగ్గట్టుగా రెస్పాన్స్ ఇస్తుంది. ఇక ఫైనల్గా ఫోర్త్, కాంటెక్స్ట్ ఇవ్వడం. అంటే దానికి అవసరమైన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంతా అందించాలి. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో ఉన్న తేడా గమనించండి. ఒకవైపు కుక్కల గురించి రాయండి అనే సింపుల్ ప్రాంప్ట్, మరోవైపు గ్రేవుల్ఫ్ మీద ఫోకస్ చేస్తూ కుక్కల్ని ఎలా పెంచుకోవడం మొదలుపెట్టారు దాని గురించి 500 పదాల ఆర్టికల్ రాయండి అనే స్పెసిఫిక్ ప్రాంప్ట్. చూశారా, ఎంత క్లారిటీతో అడిగితే అంత పర్ఫెక్ట్ జవాబు వస్తుంది. తేడా మన కళ్ల ముందే ఉంది. ఏఐకి ఒక పాత్ర ఇవ్వడం అంటే ఒక పర్సోనాని డిఫైన్ చేయడం అనేది నిజంగా ఒక గేమ్ చేంజర్. నువ్వు ఒక ఎక్స్పీరియన్స్డ్ వెంచర్ క్యాపిటలిస్ట్ అనుకో, ఈ స్టార్టప్ పిచ్ను ఎనలైజ్ చెయ్యి అని చెప్పినప్పుడు అది జస్ట్ ఒక మెషీన్లా కాకుండా నిజంగా ఒక ఎక్స్పర్ట్లా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు దాని జవాబుల క్వాలిటీ అమాంతం పెరిగిపోతుంది. అలాగే మనం ఆ ఇన్ఫర్మేషన్తో ఏం చెయ్యబోతున్నామో ఏఐకి చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. నా ఫైనల్ గోల్ ఏంటంటే, సీసూట్ ఆడియన్స్ కోసం ఒక ప్రెజెంటేషన్ తయారు చేయాలి అని చెప్పామనుకోండి. అప్పుడు అది కేవలం డేటా ఇవ్వడమే కాదు, ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఎలా సహాయపడాలో ఆలోచించి ఆ ఫార్మాట్లో మనకు సమాధానమిస్తుంది. ఓకే, ఇప్పుడు వరకు ఏమి కావాలో అడగడం నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్, ఆ జవాబు ఎలా ఉండాలో కూడా మనమే డిసైడ్ చేయొచ్చు. అంటే అవుట్పుట్ ఫార్మాట్, స్టైల్, టోన్ ఇలా అన్నీ మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఏఐ ఇచ్చే అవుట్పుట్ని మనకు కావాల్సినట్టుగా మౌల్డ్ చేయడానికి ఇక్కడ 4 టెక్నిక్స్ ఉన్నాయి. 1, ఫార్మాట్ చెప్పడం. అంటే నాకు బుల్లెట్ పాయింట్స్లో కావాలి అని అడగడం. 2, పొడవు చెప్పడం. సమాధానం 100 పదాలు మించకూడదు అనడం. 3, టోన్, స్టైల్ డిఫైన్ చేయడం. అంటే ఫ్రెండ్లీగా చెప్పు లేదా ప్రొఫెషనల్గా రాయి అని చెప్పడం. ఇక 4వది చాలా ఇంట్రెస్టింగ్, సానుకూల భాషను వాడటం. దాని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఉదాహరణకు చూడండి, ప్రాబ్లం, సొల్యూషన్ అని 2 కాలమ్స్తో ఒక టేబుల్ క్రియేట్ చెయ్యని అడగడం ఎంత స్మార్ట్ ఐడియానో కదా. దీనివల్ల మనకు టైం ఎంత సేవ్ అవుతుందో ఆలోచించండి. మళ్ళీ ఆ డేటాని కాపీ చేసి టేబుల్లో పేస్ట్ చేసి ఫార్మాట్ చేసే శ్రమ తప్పుతుంది. పని ఒకే షాట్లో అయిపోతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఏఐకి ఇది చెయ్యొద్దు అని చెప్పే బదులు ఎప్పుడూ ఇలా చెయ్యి అని చెప్పాలి. ఎందుకంటే టెక్నికల్ పదాలు వాడొద్దు అని చెబితే దానికి కన్ఫ్యూషన్ రావచ్చు. అదే సాధారణ మనిషికి కూడా అర్థమయ్యేలా సింపుల్ భాషలో రాయి అని చెప్పామనుకోండి, దానికొక క్లియర్ డైరెక్షన్ దొరుకుతుంది. సో నెగటివ్ కమాండ్స్ వద్దు, పాజిటివ్ కమాండ్స్ ముద్దు. సరే, ఇప్పటిదాకా బేసిక్స్ చూసాం. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేద్దాం. ప్రాంప్టింగ్ని జస్ట్ ఒక క్వశ్చన్ ఆన్సర్లా కాకుండా ఏఐతో ఒక కంటిన్యూయస్ సంభాషణలా, ఒక డైలాగ్లో ఎలా మార్చవచ్చో చూద్దాం. అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఈ ప్రాసెస్నే ఇటరేటివ్ ప్రాంప్టింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, ఏఐ ఇచ్చిన మొదటి సమాధానంతోనే సాటిస్ఫై అవ్వకుండా, ఓకే ఇది బావుంది కాని ఇంకొంచెం మార్చు లేదా దీన్ని ఇంకా బెటర్ చెయ్యి అని అడుగుతూ వెళ్లడం. ఇది నిజంగా ఒక సంభాషణ లాంటిది. పెద్ద పెద్ద కాంప్లెక్స్ పనులకు ఇది చాలా అవసరం.
ఇక్కడ ఒక మంచి ఉదాహరణ ఉంది. నాకొక బిజినెస్ ప్లాన్ రాయి అని ఒకేసారి పెద్ద టాస్క్ ఇచ్చే బదులు ఆ పనిని చిన్న చిన్న స్టెప్స్గా విడగొట్టడం చూడండి. స్టెప్ 1 కాఫీ షాప్కి 5 పేర్లు చెప్పు. స్టెప్ 2 ఓకే గ్రీన్ బీన్స్ అనే పేరు బావుంది, దీనికి ఒక మిషన్ స్టేట్మెంట్ రాయి. స్టెప్ 3 ఇప్పుడు దీనికి ఒక స్లోగన్ క్రియేట్ చెయ్యి. ఇలా చేయడం వల్ల ప్రతి స్టేజ్లో మనకు కంట్రోల్ ఉంటుంది. ఏఐ కూడా చాలా ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. ఫైనల్ అవుట్పుట్ అద్భుతంగా వస్తుంది. చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ ఇది కొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్. దీని సారాంశం ఒకటే. ఏఐని ఫైనల్ ఆన్సర్ ఇచ్చే ముందు నువ్వు ఈ జవాబ్కి ఎలా వచ్చావు, నీ ఆలోచనా విధానాన్ని స్టెప్ బై స్టెప్ వివరించు అని అడగడం. ఇలా అడగడం వల్ల ఏఐ తనంతట తాను ఆలోచనల్ని సరిదిద్దుకుంటుంది. తప్పులు చేసే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది. అందుకే చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి ఇది బాగా పనిచేస్తుంది. జస్ట్ దశలవారీగా ఆలోచిద్దాం లేదా లెట్స్ థింక్ స్టెప్ బై స్టెప్ అనే ఒక చిన్న వాక్యం ఎంత పవర్ఫుల్లో చూడండి. ఈ ఒక్క మాటతో ఏఐ తన థింకింగ్ ప్రాసెస్ను మన ముందు పెడుతుంది. దీనివల్ల దాని లాజిక్ మనకర్థమవుతుంది. ఎక్కడైనా తప్పుంటే మనం దాన్ని కరెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడుదాకా మనం నేర్చుకున్న ఈ టెక్నిక్స్ అన్నీ కలిపితే మనం కేవలం ఒక యూజర్గా మిగిలిపోం. మన ఏఐకి ఒక సహకారిగా, ఒక కొలాబరేటర్గా మారిపోతాం. ఇది మన చేతిలో ఉన్న ఒక కొత్త సూపర్ పవర్ లాంటిది. అన్నింటికన్నా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఏఐని ఒక గూగుల్ సర్చ్ ఇంజిన్లా చూడకూడదు. దాన్ని ఎలా చూడాలంటే అది ఒక బ్రిలియంట్ కొలీగ్, కానీ తనకేమీ తెలీదు. అంటే దానికి ఫ్యాక్ట్స్ తెలుసు, కానీ కాంటెక్స్ట్ తెలీదు. ఆ కాంటెక్స్ట్ని, ఆ డైరెక్షన్ని మనమే క్లియర్గా ఇస్తే అది మనకోసం అద్భుతాలు చేస్తుంది. సో మనం చూసిన ఈ టెక్నిక్స్ అన్నీ కేవలం మంచి జవాబులు పొందడం కోసమే కాదు. ఒక్కసారి ఆలోచించండి, మనం ఏఐతో ఇంత ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయడం నేర్చుకుంటున్నప్పుడు మనం కేవలం ఒక టూల్ను వాడుకుంటున్నామా, లేక మనిషికి మషీన్కి మధ్య ఒక సరికొత్త భాగస్వామ్యానికి పునాడి వేస్తున్నామా? ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను.